ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితా దమః అపరాజితః సర్వసహో నియంతా నియమో యమః. శ్రీ విష్ణు సహస్రం 92వ శ్లోకంతో నామస్మరణ చేసుకుని భీష్మ ఉపదేశం విద్దాం. చ్యవన మహర్షి వృత్తాంతం విన్న తరువాత ధర్మరాజు తన మనస్సులో గోదానం గురించి ఒక ప్రత్యేకమైన ఆరాధన దృష్టిని ఏర్పరచుకున్నాడు. అంతకుముందే అష్టావక్ర చరిత్రలో కన్యాదానం గురించి కూడా విని ఉన్నాడు. ఇప్పుడు దానార్హమైన ఇతర వస్తువులను గురించి తెలుసుకోవాలి అని భీష్ముల వారిని ప్రశ్నించగా ఆయన సాదరంగా చెప్పసాగాడు. ధర్మనందన, వస్తురూపంగా భూదానం, సువర్ణదానం అంటే బంగారపు దానం, బంగారు వస్తువుల దానం, ఇంకా గృహదానం, అన్నదానం, జలదానం, వస్త్రదానం, శయ్య, ఆసన, వాహన దానాలు, ఇలా ఈ దానాలను అర్హులైన వారికి చేయడం ఇహ పర సౌఖ్యాలను ప్రసాదిస్తుంది. ఒక విశేషం, ఎదుటివాళ్ళు కోరిన దాన్ని సంతోషంతో ఇవ్వడం అన్ని దానాల కంటే శ్రేష్టమైంది. అన్ని ప్రాణులకు అభయం ఇవ్వడం దానికంటే గొప్ప. ఇక వీరశయనం వీటికంటే ఇంకా కొన్నిటికంటే కూడా గొప్ప. దానాలలోనే కాదు, పుణ్యకర్మలలో కూడా అంతకంటే ఉత్తమమైంది లేదు అంటూ ఉండగా ధర్మరాజు తమ్ముల వైపు చూచాడు. వారు అతని అభిప్రాయం గమనించి రణమరణ స్తుతి చేయగా యుద్ధరంగంలో వీరమరణం పొందిన మహనీయులందరినీ స్మరించుకొని ధర్మరాజు వారందరూ పుణ్యవంతులే అని తృప్తిపడి దుఃఖోపశమనం పొందాడు. భీష్ముడు మరలా చెప్పసాగాడు. నాయన, శత్రువైన దీనుడై వచ్చి శరణు వేడితే అతని కోరిక తీర్చిన మహాదాత సాక్షాత్తు పురుషోత్తముడే అంటారు. ఇంకొకటి, అడుగకయున్నను ఆలిన్ కొడుకుల రక్షింపలేక కుతిలపడుచు ఎప్పుడు పేదతనముగల నరుని ఎడరు ఉడుపగవలయు అది మహిత గుణమనఘా. అడగకపోయినా ఎదుటి వ్యక్తి బాధలను గమనించి భార్యాపుత్రులను రక్షించడానికి తగినంత ధనం లేక దారిద్ర్యంతో సతమతమవుతున్నటువంటి అట్లాంటి వ్యక్తికి సహాయపడి అతని బాధలను తొలగించటం చాలా ఉన్నతోన్నతమైన సద్గుణం. ఇటువంటి వారిలో కూడా రాగద్వేషాలు లేని జ్ఞానులను వెదకి వారు అడగకున్నా దానమివ్వడం ముల్లోకాలలోనూ మెచ్చదగిన పుణ్యకార్యం అని చెబుతూ ఉండగా ధర్మరాజు, పితామహ, యాచన అయాచనాలలో ఏది దానానికి ప్రశస్తమైంది అని అడిగాడు. ఆయన, అడిగితే ఇవ్వడం కంటే అడగని వాణ్ణి గుర్తించి ఇవ్వడమే ప్రశస్తమైంది. ఏ మానవునికైనా యాచన అనేది మరణంతో సమానం. అలాగే అడిగించుకోవడం అంతకంటే కష్టమైంది. కనుక ముందుగానే గుర్తించి ఇవ్వడం ఉత్తమోత్తమ పద్ధతి. అది ఇచ్చినవాణ్ణి పుచ్చుకున్నవాణ్ణి ఇద్దరిని రక్షిస్తుంది అని చెప్పగా ధర్మరాజు చాలా సంతృప్తిపడి, పితామహ, దానం అనేది ఒక యజ్ఞంలాగా ఉంది. అందులో అనేక ధర్మాలు, పద్ధతులు ఉన్నాయి, అనేక విధాల దానాలు ఉన్నాయి. వాటిలో అధిక పుణ్య ఫలాన్ని ప్రసాదించే దానం ఏది అని అడగ్గా భీష్ముడు, ధన కనక వస్తు వాహనాది దానాలన్నింటికంటే భూదానం ఉత్తమమైంది. ఎందుకంటే భూమి నుండే ఇవన్నీ లభిస్తున్నాయి కదా. ముఖ్యంగా భూమి నుండి అన్నవస్త్రాలు లభిస్తాయి. భూదానం వల్ల వాటికి లోటు లేకుండా ఉంటుంది. ఒక రాజు అర్హుడైన మహాత్మునికి భూదానం చేస్తే
అతనికి అశ్వమేధయాగం చేసినంత ఫలం లభిస్తుందని, ఆ భూమి ఎంతకాలం ఉంటుందో అంతకాలం అతడు పుణ్యలోకాల్లో ఉంటాడు అని పెద్దలు చెబుతారు. భూమిలో నీరు, అగ్ని, వాయువు, ఆకాశం కూడా ఉన్నాయి. కనుక సృష్టికి ఆధారమైన పంచమహాశక్తులు కూడా భూదానంతో తమ తమను దానమిచ్చినట్లుగా సంతోషపడతాయి. ఇంకా రాజ్యాంతే నరకం ధ్రువం అని రాజు తన పరిపాలనలో తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేసి నరకం పొందవలసి ఉంటుంది. దాన్ని తప్పించుకునేందుకు ఈ భూదానమే సరైన మార్గం. అయితే ఒకరికి ఇచ్చిన భూమిని పొరపాటుగా వేరే వాళ్లకు ఇచ్చే ప్రమాదం ఉంది, కనుక జాగ్రత్తగా చెయ్యాలి అని చెప్పగా ధర్మరాజు, సాధారణ మానవులు దాతృత్వ గుణం కలిగిన వారు ఇవ్వడానికి ఏ దానాలు ప్రశస్తమైనవి సెలవిస్తారా అని అన్నాడు. భీష్ముడు అన్నపానీయాలు చాలా ప్రశస్తమైనవి అని చెబుతూ తాను నారదుల వారి నుండి విన్న విశేషాలను ఇలా తెలియజేశాడు. యజ్ఞాలు మొదలైన లౌకిక కార్యక్రమాలన్నింటిలోనూ అన్నదానం ప్రధానంగా ఉంటుందని మునులు, దేవతలు ప్రశంసిస్తూ ఉంటారు. ఒకవేళ దేవతలకైనా ఆపి అతిథులకు అన్నం పెట్టాలి. స్త్రీ, బాల, వృద్ధులు, తాపసులు, అలసినవారు, ఇలా ఆకలికి తట్టుకోలేని వారందరికీ ముందుగా ఆకలి తీర్చాలి. ఇంకా జంతువులకు కూడా తగిన విధంగా ఆహార కల్పనం చెయ్యాలి. ఆకలి కొన్న వారికి అన్నం పెట్టేటప్పుడు కులం, విద్య, ప్రవర్తన మొదలైనవేవి అడగనక్కరలేదు. కులమును విద్యయు వృత్తము అలఘుమతి అన్నమిడుటకై అడుగంగా వలవదు విప్రుని ఆదరమలరంగా ఇడుట లెస్స అడిగిన మాత్రం. అన్నదానం అందరికీ సమానం. ఒకవేళ వేద పండితుడెవరైనా తటస్థపడి అడిగితే వెంటనే సాదరంగా అన్నం పెట్టడమే మంచిది. కల్పాదిలో బ్రహ్మ అన్నాన్ని అమృతమని చెప్పాడు. అన్నం లేకపోతే ఎంత బలవంతుడైనా దుర్బలుడైపోతాడు. శరీరంలో అన్ని ధాతువుల వృద్ధికి అన్నమే ఆధారం. ధర్మనందన, ఇది నేను నారదుల వారి నుండి విని అన్నదానం చేస్తూ వచ్చాను. నీవు కూడా అలాగే నడుచుకొని అందరికీ సంతృప్తిని కలిగించు అని ఆశీర్వదించాడు. ఓం నమో వెంకటేశాయ.